నా పేరు సీఎం అశోక్. నేను గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాను. ఈరోజు శుభ పరిణామం. రాజధాని అమరావతి గురించి ల్యాండ్ పూలింగ్ ఇదని చాలా మంచి పూలింగ్ అనే విధానం భూములు ఇచ్చే రైతులకి చాలా మంచిది. కానీ విధివశాత్తు కాలక్రమంలో ఇది ఒక ఏదైతే రాజకీయ క్రీడలో భాగం కాకూడదో అది అమరావతి క్రీడలో భాగమైంది. అన్ని రాజకీయ పార్టీలకి భాగమై నాడు 2014లో జరిగినటువంటి భూ సమీకరణలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్ను డెవలప్ చేశారు. వారు ఒక అద్భుతమైన అమరావతి నగరాన్ని నిర్మిస్తారనే నమ్మకంతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా రైతుల నుంచి 33,000 ఎకరాల భూమిని రైతులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కీర్తి ప్రతిష్టలు కూడా ఆ రైతుల ద్వారా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతటా కూడా కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. అలాంటి రైతులు భూమి పూలింగ్ ఇచ్చినప్పుడు అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి నాటి ప్రణాళికలు అనుభవం పూర్తిగా ఒక చాలా లోతైన జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నాడు వాళ్ళు గీసినటువంటి ప్లాను ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఈ యొక్క రాజధాని స్వరూపం గుంటూరు, ఇటు విజయవాడ, గుంటూరు అమరావతి ఈ నగరాలకి మధ్యలో ఈ క్యాపిటల్ని అయితే ఈ రోడ్లని E1, E2, E35 సమ్ XYZ అని తూర్పు నుంచి పడమరకి, అదేవిధంగా దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి రోడ్లు కనెక్టింగ్ ఈ గుంటూరు రోడ్డు కానీ ఇటు విజయవాడ రోడ్డు కానీ కనెక్టింగ్ రోడ్లే లేవు. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆ రోజున గుంటూరు రోడ్డు వరకన్నా కనీసం పూలింగ్ చేసి ఉండాల్సింది. ఒకటి, ఇంత భూమి పూలింగ్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక 4-5 గ్రామాలు ఇవ్వటానికి నాడు సిద్ధంగా ఉన్నారు. ఆ ల్యాండ్ కూడా ఆనాడే పూలింగ్ చేసినట్టే ఈరోజు సమస్య వచ్చేది కాదు. రెండవది ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ రోజు అవసరం అని తెలుసు, రేట్లు పెరుగుతాయని తెలుసు. ఇన్నర్ రింగ్ రోడ్డు మీరు నిర్మాణం చేద్దాం అనుకున్నట్లయితే పూలింగ్ ఎందుకు చేయలేదు? వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి నాడు ఎందుకు వదిలేశారు? అవి తీసుకోవాలి. పోతే అమరావతి రాజధాని నిర్మాణం, అమరావతిని చారిత్రాత్మక చరిత్ర ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా పెట్టినప్పుడు కూతవేటు దూరంలో 6-7 కిలోమీటర్లో ఉన్నటువంటి అమరావతిని కూడా కలుపుకొని ఎందుకున్నారు? ఆ గుంటూరు రోడ్డు కలిపినట్టు అమరావతి కూడా ఒకటే అమరావతి అయ్యేది రాజధాని. ఈరోజు గుంటూరు నుండి లేదా ఏదైనా నగరం నుండి అమరావతికి బస్ టికెట్ అంటే ఏ అమరావతి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. 2 అమరావతులైనవి. ఈ అమరావతి ప్రాంతంలో అమరావతి అనే పేరు నామకరణం చేసిన తర్వాత ఈ గుంటూరు రోడ్డు వరకు తీసుకున్నట్టయితే ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేసిన పనిగా ఉండేది. మేమేమి విమర్శించట్లేదు. ఈ రాజధాని ప్రాంత వాసిగా అనేక ఇబ్బందుల్ని గడిచినటువంటి 5 సంవత్సరాలు నుంచి అనుభవిస్తున్నటువంటి రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్ళలో నుంచి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి మాటలు ఇవి. అయితే ఈరోజు ఈ చర్చ జరగటం చాలా శుభపరిణామం. ఎందుకంటే నాడు చర్చ జరుగున్నట్టే ఈ అమరావతి వరకు తీసుకుంటే మంచిదని చాలామంది మేధావులు చెప్పుండేవాళ్ళు. సరైన చర్చ జరగలేదు. అదేవిధంగా ఈరోజు ఇంత అనుభవం జరిగి రాక్షస పాలన వచ్చి 5 సంవత్సరాలు రాజధాని ప్రాంత రైతులను ఇబ్బంది పెడితే ఇంత అనుభవం వచ్చి మళ్ళీ రాజధాని రైతులు నీకు మళ్ళీ సంవత్సరంన్నర ఆగి వేచి చూసినా కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళ నెత్తిన ఒక పిడుగుపడినట్టయింది మళ్ళీ పెడతా పూలింగ్ అంటే. ఇన్నాళ్ళు వాళ్ళ కన్నీళ్లు చంద్రన్న వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు మా కన్నీళ్లు తుడుస్తాడనే విధానం పోయి మళ్ళీ విడత పూలింగ్ అనేసరికి అక్కడున్న రేట్లన్నీ పడిపోవడంతో నెత్తిన పిడుగుపడిన సరైన అవగాహనతో చర్చ జరిగితే పూలింగ్ అవసరమే. మళ్ళీ విడత పూలింగు నాడు చేసిన నిర్ణయం ప్రకారం అనివార్యం. కానీ ట్రాన్స్పరెన్సీ, నీతి, నిజాయితీ చర్చ జరగాలి. వీళ్ళకి అన్యాయం జరగకుండా రాజధాని నిర్మాణం జరగాలి. రాష్ట్రం సంపద రాజధాని సృష్టిస్తుంది అన్నారు. ఇప్పుడు వరకు ఎంత సృష్టించింది? 11 సంవత్సరాల్లో. మేము రాజకీయ పార్టీకి భూములు ఇవ్వలేదు, మేము ప్రభుత్వానికి ఇచ్చాము. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజధాని కానీ నిర్మాణం చేయాలి. ఈ రాజధానిని అవహేళన చేయకూడదు.
ఈ రాజధాని రైతులకు, ఈ రాష్ట్రానికి రాజధాని ఇవ్వాలి, రైతులకి న్యాయం చేయాలి, భూములు ఇచ్చిన రైతులకి. అంతేగాని మేమేదో ఒక వ్యక్తికి ఇచ్చినట్టు, వేరే కుటుంబానికి ఇచ్చినట్టు, వేరే రాజకీయ పార్టీకి ఇచ్చినట్టు దాన్ని ఒక దుష్ప్రచారంతో సోషల్ మీడియాలో గడిచిన 11 సంవత్సరాలుగా రాజధాని అమరావతి రాజకీయ క్రీడలో ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే క్రీడ ప్రారంభమైతే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. ప్రశ్నించడం, ప్రతిపక్షం ప్రశ్నించటం లేదు. అధికారం అనిపించినటువంటి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చచ్చిపోయింది, నిర్వీర్యమైంది, ప్రశ్నించడం లోపమైంది.